హలో అందరికీ ప్రతిరోజు ఒక కొత్త స్టోరీ చిన్న జర్నీ ఈ సింపుల్ మూమెంట్స్ని మీతో షేర్ చేసుకోవాలనే ఆలోచనే ఈ సాగిపోదా పయనం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఒక స్టిచ్చింగ్ బ్లాగ్ అయితే చూపిస్తున్నానండి. అది వచ్చేసి శారీ పెట్టికోట్. మనం ఈజీగా శారీపై పెట్టికోట్ ఎలా మనమే ఇంట్లో స్టిచ్ చేసుకోగలము, మనకి మనంగా ఈజీగా ఇంట్లో ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది ఈ వ్లాగ్లో చూపిస్తున్నానండి. ముందుగా అయితే క్లాత్ని 2 లేయర్స్గా 2 ఫోల్డ్స్ అయితే చేసుకున్నాను. చివర కొంచెం ఈస్లో అలా ఉంటాయి కదా, అదంతా కట్ చేసేసుకుని స్ట్రైట్గా క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ ఇది ఫోల్డ్ చేశాను కదా, ఆ క్లాత్ అయితే బొందు నాడా అంటాం కదా, దానికోసం ఆ బొందు తాడు కోసం తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి క్లాత్ కొంచెం పైకి జరిపి ఒక 4 ఇంచెస్ అయితే నేను నడుం బెల్ట్ అయితే తీసుకున్నానండి. 4 ఇంచెస్ సరిపోతుంది. మీకు ఇంకా చిన్నగా చాలు పెద్దగా కావాలి అంటే అది మీ సైజ్ బట్టి మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ నేనైతే 4 ఇంచెస్ వరకు తీసుకున్నాను. తర్వాత 2 ఫోల్డ్స్ పెట్టిన క్లాత్ని మళ్ళీ ఈక్వల్గా చేసేసాను. ఈక్వల్గా చేస్తే నాకు ఈ లెంత్ సరిపోతుంది, 30-31 వస్తుంది ఈ లెంత్, నాకు సరిపోతుంది ఇది. సో ఆ విధంగా చూసుకున్నాను అనమాట. ఇక్కడ పైన ఫోల్డబుల్గా ఉంది కదా, అది కూడా కట్ చేసేస్తే మనకి ఇలా 2 పీసెస్ వస్తాయి. ఈ 2 పీసెస్కి 2 సైడ్స్ కూడా కోరలా వస్తుంది అనమాట అండి. అంటే ఎలాంటి పీసులు దారం పోగులు లేకుండా మనం స్టిచ్ చేసే అవసరం లేకుండా చక్కగా ఉంటుంది క్లాత్, దాన్ని కూర అంటాము. ఇలా ఒక సైడ్ అయితే అటాచ్ చేసేసుకోవాలి. తర్వాత మొత్తం క్లాత్ని అంతా కూడా కుర్చీలా పెట్టేసుకుని ఇక్కడ నడుం పట్టి అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బొందు నాడ ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా కుట్టేసుకుంటే మీకు ఫినిషింగ్ బాగుంటుంది, తాడు కూడా చాలా బాగా అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ ఎలా అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. మిషన్ మీద స్టిచ్ చేస్తూ ఈ విధంగా ఈ 2 క్లాత్స్ని అయితే అటాచ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసేసుకున్న తర్వాత మనం లంగా అంతా కూడా కుర్చీలు పెట్టుకోవాలన్నమాట. చాలామంది కుర్చీ లంగా అనేది వేర్ చేస్తారు కదండి పెద్దవాళ్ళు. ఇక ముందు వీడియోస్లో మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా 6 ముక్కల లంగా, క్రాస్ కటింగ్ ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ చేయండి. స్టిచ్చింగ్ వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. నేను స్టిచ్చింగ్లో అంత పర్ఫెక్ట్ ఏం కాదు, నేను ఇప్పుడెప్పుడు నేర్చుకుంటున్న దాన్ని. సో ఇంట్లో ఎలాగో స్టిచ్ చేస్తున్నాను కదా అనేసి వీడియో అయితే చూపించాను. చాలామందికి తెలియకపోవచ్చు కదా అన్నట్టు. ఇక్కడైతే నేను కుర్చీలు పెట్టేసుకున్నాను కదండి. స్టిచ్ చేసుకున్న ఈ లంగాని రివర్స్లో తిప్పాలన్నమాట. అంటే రాంగ్ సైడ్ ఉంటుంది కదా, దాని వైపు తిప్పి ఈ విధంగా ఒక 1/2 ఇంచు ఉంచుకునేటట్టు కుట్టు అయితే వేసుకుని నడుం బెల్ట్ అయితే అటాచ్ చేసుకోవాలి. కరెక్ట్గా అయితే సరిపోతుంది. కాస్త మిగిలిన సరిపోకపోయినా యాడ్ చేసుకోవడం లేదా కట్ చేయడం జరుగుతుంది. నేను అక్కడ కట్ చేశాను కాబట్టి కూర అనేది ఉండదు. సో అక్కడ చిన్న మడత వేసి స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్కి టర్న్ చేసేయాలి. రైట్ సైడ్కి టర్న్ చేశాక ఈ విధంగా చిన్న ఫోల్డ్ అయితే ఇచ్చుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు ఆ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. నేను చెప్పేది అర్థమవుతుందని అనుకుంటున్నాను. నాకు కూడా ఇలా స్టిచ్చింగ్ వీడియో పెట్టడం అనేది ఫస్ట్ టైమే. సో మీకు ఏదైనా అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను, కామెంట్ చేయండి. అది అయిపోయిన తర్వాత కింద కూడా ఒక 1.5-2 ఇంచెస్ మడత వేసుకుని నీట్గా అయితే స్టిచ్ చేసేసుకోవాలండి. తర్వాత ఓపెన్ సైడ్స్ ఉన్నాయి కదా, మనం అంటే లంగాని తొడుక్కునే సైడ్ అక్కడ ఒక 4-5 ఇంచెస్ కిందకి గ్యాప్ అనేది వదిలేసి బెల్ట్ దగ్గర నుంచి ఒక 4-5 ఇంచెస్ అనేది వదిలేసి అక్కడ నుంచి స్టిచ్ వేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకోండి, కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంటుంది. తర్వాత బొందు తాడైతే కుడుతున్నాను, నాడా అంటాం కదా, తాడైతే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేసుకున్నాను. మనకి ఇప్పుడు పెట్టికోట్ అయితే రెడీ అయిపోయింది. ఇక బొందు తాడుని కూడా ఆ నడుం బెల్ట్లోకి ఎక్కిచ్చేసేయాలంటే ఎక్కిచ్చేసుకుని మధ్యస్థంగా ఒక కుట్టు అయితే రఫ్లా వేసుకోవాలన్నమాట. అలా వేయడం వల్ల కదలకుండా స్టిఫ్గా తాడైతే ఉంటుంది. ఈ విధంగా సింపుల్గా కుర్చీ లంగా అనేది ఇంట్లోనే మనం స్టిచ్ చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయితే ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.